వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తిరుపతిలో తొక్కిసలాట్లో పలువురు మృతి, అనేక మందికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గవర్నర్పేటలోని సివిఆర్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమ. ప్రజలు తప్పనిసరిగా తమ హక్కులు తెలుసుకోవాలన్న మానవ హక్కులు మరియు అవినీతి వ్యతిరేక సంస్థ జాతీయ అధ్యక్షులు కొండారెడ్డి మల్లికార్జున రెడ్డి. తెలుగు 2 రాష్ట్రాల్లో నూతన సభ్యుల కోసం సభ్యత్వం ఏర్పాటు చేస్తామని వెల్లడి. తిరుపతిలో తొక్కిసలాట్లో పలువురు మృతి చెందగా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రులను మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో ఈ తరహా ఘటన ఎప్పుడు జరగలేదు అని చెప్పారు. ఈ ఘటన ఎందుకు జరిగింది అనేది ఆలోచన చేయాలన్నారు. ఇది పూర్తిగా ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఫల్యమే అని అన్నారు. ఈ ఘటనలో మొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడే. బాధిత కుటుంబాలకు కనీసం 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం అందజేయడంతో పాటు వారు ఇంటికి వెళ్లేటప్పుడు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగన్తో పాటు మాజీ మంత్రి రోజా, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తదితరులు ఉన్నారు. గవర్నర్పేటలోని సివిఆర్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమ విచ్చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయని, ఈ వేడుకలు నా చిన్ననాటి పాఠశాల రోజులను గుర్తు చేస్తున్నాయని చెప్పారు. ప్రత్యేకంగా నో డ్రగ్స్ బ్రో అంటూ విద్యార్థులు ప్రదర్శించిన వినూత్న కార్యక్రమం తల్లిదండ్రులకు ఒక అవగాహన కల్పించిందని అన్నారు. చిన్న వయసులోనే పిల్లలు డ్రగ్స్ కి అడిక్ట్ అయితే ఏ రకంగా చెడిపోతారో తెలియజేస్తుందని అన్నారు. పేదవాళ్ళకి ఉచితంగా చదువు చెప్పాలని ఆ రోజున సివి రెడ్డి గారు దీన్ని ఏర్పాటు చేశారు. ఇవాళకి దాదాపు 79 సంవత్సరాలు అవుతా ఉన్నా నిత్యం ఇవాళ ఎంతోమంది మహానుభావులు చదువుకున్నటువంటి స్కూలు మరి ప్రజాదరణ పొందుతూ ఉంది. దానికి ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు ఇవాళ అన్ని రకాలుగా పేరెంట్స్ కమిటీలో ప్రజలు తప్పనిసరిగా తమ హక్కులు తెలుసుకోవాలని మానవ హక్కులు మరియు అవినీతి వ్యతిరేక సంస్థ జాతీయ అధ్యక్షులు కొండారెడ్డి మల్లికార్జున రెడ్డి సూచించారు. 2 తెలుగు రాష్ట్రాలలో నూతన సభ్యుల కోసం సభ్యత్వం ఏర్పాటు చేస్తామని అన్నారు. సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తమ సంస్థ పనిచేస్తుందని చెప్పారు. అలాగే చట్టాలపై మరింత అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులను ఏర్పాటు చేసి ఆయా జిల్లాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. టోల్ ఫ్రీ ద్వారా తమకు సమాచారాన్ని అందజేస్తే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. నా పేరు గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి, జాతీయ అధ్యక్షులుగా మానవ హక్కులు మరియు అవినీతి నిరోధక శాఖ సంస్థ జాతీయ అధ్యక్షులుగా కొనసాగుతున్నాను.
ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో మానవ హక్కుల మరియు అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో నూతన సభ్యుల చేరికను వారి యొక్క జాయినింగ్ కోసం సభ్యత్వాల నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది విజయవాడ కేంద్రంగా. ముఖ్య విషయం ఏమంటే మానవ హక్కులు అనగా ఏమిటి, అవినీతి నిరోధక శాఖ ఏం పనిచేస్తుంది అనే విషయంగా కేంద్రంగా చేసుకొని విజయవాడ నందు సమావేశం ఏర్పాటు చేశాము. మానవ హక్కుల సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు సమస్యల్లో సమాజంలో ఏమైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం మరియు చట్టాలపై అవగాహన నిమిత్తం ఈ విధంగా మానవ హక్కుల సంస్థ పనిచేస్తుందని చెప్పేసి మేము ఈ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో నూతన సభ్యులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సభ్యత్వాలతో పాటు జిల్లా చైర్మన్లు ఏర్పాటు చేసి ఏ జిల్లాలో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో మా యొక్క మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం మా యొక్క టీం సభ్యులు పనిచేస్తారని చెప్పేసి తిరుపతి తొక్కిసలాటలో తాము తీవ్రంగా గాయపడ్డామని, ఈ నేపథ్యంలో తమకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు క్షతగాత్రులు కోరారు. వారి కోరికపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం చంద్రబాబు గురువారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే తోపులాట ఎలా జరిగిందో భక్తులను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలంటూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భక్తులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. అలాగే గతానికి ఇప్పటికీ ఉన్న తేడా ఏమిటని ఈ సందర్భంగా భక్తులను అడిగి ఆయన తెలుసుకున్నారు. అదేవిధంగా ఈ ఘటనలో గల కారణాలపై భక్తుల నుంచి ఆయన మరింత సమాచారాన్ని సేకరించారు. తిరుపతిలో తాము ఉన్న ప్రదేశంలో కనీసం లైట్లు కూడా లేవని ఈ సందర్భంగా సీఎం దృష్టికి భక్తులు తీసుకువెళ్లారు. గేట్ తీయడంతో ఒక్కసారిగా భక్తులు లోపలికి చొచ్చుకు రావడంతోనే తోపులాట జరిగిందంటూ సీఎంకు భక్తులు వివరించారు. శ్రీవారి దర్శనానికి ఎలాంటి సిస్టమ్ పెడితే బాగుంటుంది అనే విషయాలను భక్తులను ఆయన అడిగి వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అయితే తమకు స్వామివారి దర్శనం కల్పించాలని ఈ సందర్భంగా పలువురు భక్తులు సీఎం చంద్రబాబును కోరారు. చేనేత కార్మికులకు స్వర్ణయుగం కల్పించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు ఎనలేని కృషి చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. జీఎస్టీ, ముద్ర లోన్స్, జీవిత బీమా తదితర అంశాలెన్నో చేనేతలు తమకు తెలియజేయడం జరిగిందని, సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్పో 2024-25ను మంత్రి సవిత లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత వస్త్రాలు తెలుగు సంప్రదాయానికి ప్రతీక అని తెలిపారు. రాబోయే సంక్రాంతికి ప్రజలంతా చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి ధరించాలని పిలుపునిచ్చారు. తెలుగింటి పెద్ద పండుగ సంక్రాంతిని చేనేతతో జరుపుకుందామన్నారు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి నేతన్నలకు అండగా నిలవాలని ఆవిడ కోరారు. ప్రతి నెల చేనేత ఎగ్జిబిషన్లు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ వీవర్స్ సర్వీసెస్ సెంటర్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో నీకే హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్పోను నిర్వహిస్తున్నామన్నారు. వారం రోజుల పాటు నిర్వహించే ఈ ఎక్స్పోలో 49 స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంతో పాటు తెలంగాణ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, బీహార్కు చెందిన 49 మంది చేనేత కార్మికులు సొసైటీలు స్టాళ్లు ఏర్పాటు చేశాయన్నారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి దృష్టికి రాష్ట్రంలో చేనేత కార్మికుల సమస్యలను తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
గత 6 నెలలుగా వ్యవసాయం తర్వాత ఎక్కువగా ఆధారపడి ఉండేది నేతల మీద, చేనేతల మీదే ఆధారపడి ఉంది మన రాష్ట్రం కావచ్చు, మన భారతదేశం కావచ్చు. మరి నేతన్నల పరిస్థితి అయితే చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు తయారు చేసిన వస్తువులు మార్కెటింగ్ చేసుకోవడం కూడా ఇబ్బందిగా ఉందన్న విషయం గతంలో మేము సొసైటీస్ దగ్గర వెళ్ళినప్పుడు కావచ్చు, చాలా చోట్ల నేతన్నల పరిస్థితి దారుణమైన పరిస్థితి. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరికొన్ని చోట్లయితే ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేనేతలకు స్వర్ణయుగం మళ్ళీ రావాలి. 14-19లో ఏ విధంగా అయితే స్వర్ణయుగం ఉందో ఆ విధంగా మళ్ళీ స్వర్ణయుగం రావాలని ప్రతి చోట నెలకు ఒక ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు తయారు చేస్తున్న ఏదైతే వాళ్ళ చేనేతలు నేస్తున్న చీరలను, వస్త్రాలన్నింటినీ మార్కెటింగ్ చేసుకోవాలి కాబట్టి మార్కెటింగ్ ఆ సదుపాయం కూడా మేము కల్పిస్తున్నాం. అదేవిధంగా సెంట్రల్ నుంచి కూడా వాళ్ళకు కావలసిన సదుపాయాలు, సబ్సిడీలు కూడా ఇస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో మరింత చేనేతలకు 365 రోజులు పని కల్పించాలన్నదే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఉద్దేశం. మరి లాస్ట్ వీక్ రోజు సెంట్రల్ మినిస్టర్ గారు వచ్చాం. మేము వెళ్ళి సెంట్రల్ మినిస్టర్ గారికి కూడా విషయాలన్నీ తెలియజేసాం. We are going to start some more trainings for the weavers in weaving, dyeing, designing. There are different areas, as well as we are also implementing many handloom schemes, Mudra scheme and HSS scheme, Hath Karke Samudra Sahayata, under which our office provide weavers to looms, accessories, jacquards, only on the basis of 10% share of cost of these items. నేటి యువత మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. సత్యనారాయణపురం విజ్ఞాన విహార్ పాఠశాల తమ 42వ వార్షికోత్సవ వేడుకలను దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వర ప్రభుత్వ కళాశాలలో గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన విశిష్ట అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విలువలతో కూడిన విజ్ఞాన్ విహార్ ప్రత్యేకత అని బోండా ఉమ కొనియాడారు. ముఖ్య అతిథి యూనివర్సిటీ వీసీ డాక్టర్ జి పార్థసారథి వర్మ మాట్లాడుతూ విద్యార్థులకు నైతిక విలువలను పెంచి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న విజ్ఞాన్ విహార్ సంస్థలను ఆయన అభినందించారు. విద్యార్థులు చిత్తశుద్ధి, ఏకాగ్రత, లక్ష్యం, కృషి, పట్టుదల కలిగి ఉండాలని సూచించారు. విద్యాభారతి దక్షిణమాయన సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యాభారతి సంస్థ ఉన్నత విలువలతో కూడిన విద్యను అందజేస్తున్నట్లుగా తెలిపారు. చదువుతో పాటు వారిలో దేశభక్తి, సమాజం పట్ల బాధ్యతగా ఉండటం, విలువలను పాటించడం అంశంగా వారికి విద్యను అందజేస్తున్నట్లుగా తెలిపారు. విజ్ఞాన్ విహార్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు BVST సాయి, విద్యా సంస్థ పూర్వ విద్యార్థి డాక్టర్ BV గురునాథ శర్మ, పారిశ్రామికవేత్త వి రమేష్ బాబు, మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మట్టా ప్రసాద్ తదితరులు విజ్ఞాన్ విహార్ విద్యారంగానికి చేస్తున్న సేవలను వివరించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా పాఠశాల బాలబాలికలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ చూపిన బాలబాలికలకు జ్ఞాపికలను, బహుమతులను అందజేశారు. బ్రాంచ్ 42వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఒక పండగ వాతావరణంలో ఘంటసాల సంగీత కాలేజీలో ఈ రోజున బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం చేయటం జరిగింది. ఇవాళ విజ్ఞాన విహార్ అంటే కమర్షియల్ ఎలిమెంట్స్, కమర్షియల్ ఆస్పెక్ట్స్ లేనటువంటి స్కూల్ ఇది. విలువలతో కూడినటువంటి విద్యను అందించి మన సంస్కృతి సాంప్రదాయాలని చెప్పే ఒక ఉన్నతమైనటువంటి భావాలతో, ఉన్నతమైనటువంటి ఆశయాలతో ఏర్పడినటువంటి ఈ స్కూళ్ళు మరి వాళ్ళ రాష్ట్రం మొత్తం 183 బ్రాంచులతో బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలోని పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలు భవిష్యత్తులో వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి, అన్ని రకాలుగా జీవితంలోని సవాళ్ళను ఎదుర్కొనేదానికి విలువలతో కూడినటువంటి విద్యను నేర్పే స్కూల్స్ని మేము ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా వాళ్ళకి అండగా ఉంటాం. ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి అండగా ఉంటాం. ఖచ్చితంగా ఇలాంటి స్కూల్స్ మరిన్ని బ్రాంచీలు రావాలి. ఇలాంటి స్కూల్స్ అన్ని రకాలుగా అన్ని చోట్ల బ్రాంచీలు పెడతానికి, రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరించడానికి ప్రభుత్వం తరపున మా సంపూర్ణ సహాయ సహకారం ఇస్తామని పూర్తిగా వాళ్ళ శ్రీ విజ్ఞాన విహార విజయవాడ అకాడమిక్ అడ్వైజర్ మాట్లాడుతున్నాను. ఈరోజు శ్రీ విజ్ఞాన విహార సత్యనారాయణపురం స్కూల్ యొక్క 42వ వార్షికోత్సవం జరుగుతోంది. ఈ 42వ వార్షికోత్సవంలో మన బొండా ఉమామహేశ్వరరావు గారు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా వచ్చి వాళ్ళు సంభాషించారు. అందరినీ కూడా ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ పాఠశాలలో ఇందాక జరిగినటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు. దీని తర్వాత ప్రస్తుతం సభా కార్యక్రమంలో అనేక మంది పెద్దలు వేయించేసి ఉన్నారు. ఇక్కడికి ఆటో నగర్ నుంచి అక్కడ ఉండేటువంటి ఆటోమొబైల్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గారు తదితర పెద్దలందరూ కూడా ఉన్నారు. ఈ పాఠశాలలో కేవలం విద్యదే కాకుండా విలువలతో కూడినటువంటి విద్యను అందించడం మా పాఠశాల యొక్క ప్రత్యేకత. దీని తర్వాత జరిగేటువంటి సాంస్కృతిక ప్రదర్శనలో అనేక రకాలైన యోగా కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు, సంస్కృత కార్యక్రమాలు ఇవన్నీ కూడా మీరు అందరూ చూస్తారు. ఈ విధంగా ఈ పాఠశాలలు మన జిల్లాలో 10 జరుగుతున్నాయి. ఈ 10 పాఠశాలల్లోనూ కూడా ఇలాంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నటువంటి వాటి పట్ల మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని చోట్ల కూడా అందరూ కూడా వేరు చోట్ల కూడా పాఠశాలను మాకు పెట్టండి అని అడుగుతున్నారు. రాబోయే రోజుల్లో మేము నూజివీడులో ఒక పెద్ద పాఠశాలను ప్రారంభించబోతున్నాం, మచిలీపట్నంలో ప్రారంభించబోతున్నాం, అలాగే కంకిపాడులో కూడా ఒక పాఠశాలను ప్రారంభించబోతున్నామని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. పేరు భాస్కర్ అండి, విజ్ఞాన విహార స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ని. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మా స్కూల్లో జరుగుతున్న సిలబస్ అంతా కూడా సిబిఎస్ఈ సిలబస్ ఏనండి. మొత్తం అంతా కూడా ఇంకొన్ని రోజుల్లో పూర్తిగా సిబిఎస్ఈలోకి ఆల్రెడీ ప్యాటర్న్ అంతా కూడా ఆల్రెడీ మారిపోతుంది. ఐఐటి మా స్కూల్లో ఐఐటి క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం పిల్లలకి. వాళ్ళకి ఇస్రోలో ఉన్నటువంటి కొంతమంది లెక్చరర్స్ వచ్చి వాళ్ళు వచ్చి మన వాళ్ళకి కోచింగ్ కూడా ఇస్తున్నారు. ఇది అదివరకు నార్త్ ఇండియాలో జరిగేదండి. ప్రజెంట్ ఇప్పుడు సౌత్ ఇండియాకి తీసుకొచ్చి ప్రత్యేకంగా మన స్కూల్స్కి మాత్రమే ఐఐటి కోచింగ్ వాళ్ళ ద్వారా ఇప్పిస్తున్నాము. ఇలా ఆల్రౌండ్ డెవలప్మెంట్ మన పిల్లలు విద్యాభారతి కండక్ట్ చేసే వాటికి, అలాగే నేషనల్స్కి కూడా వెళ్ళి ఒక రోలర్ స్కేటరింగ్ దాంట్లో ఒక పిల్లవాడికి నేషనల్ లెవెల్లో కూడా ప్రైజ్ వచ్చిందండి. స్విమ్మింగ్లో కూడా ప్రైజ్ వచ్చింది ఇంకో పాపకి, అలాగే చెస్లో కూడా ప్రైజ్ వచ్చింది. ఇలా మా స్కూల్ అన్ని రకాల డెవలప్మెంట్లు ఉంటాయి. ఆల్రౌండ్ డెవలప్మెంట్స్ మన దాంట్లో కనిపిస్తాయండి. ధన్యవాదాలు. నా పేరు భాస్కర్ అండి, విజ్ఞాన విహార స్కూల్ వైస్ ప్రిన్సిపాల్. శ్రీ చైతన్య పాఠశాల నందు సంక్రాంతి సంబరాల అంబరాన్ని అంటాయి. సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే రీతిలో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా భోగిమంటలు, రంగవల్లులతో కనుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్లెటూరు వాతావరణం ఉట్టిపడేలా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తూ పండుగ గొప్పతనాన్ని తెలియజేసే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా స్కూల్ ప్రిన్సిపల్ సునీత తెలియజేశారు. వన్ చిట్టినగర్లోని శ్రీ చైతన్య పాఠశాల నందు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులకు వివిధ ఆట పోటీలు నిర్వహించారు. విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేస్తూ భోగిమంటలు, రంగవల్లులతో పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి స్కూల్ ప్రిన్సిపల్ సునీత మాట్లాడుతూ వేడుకల సందర్భంగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఆట పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేసినట్లుగా వారు తెలిపారు. అందరినీ భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో నిర్వహించిన వేడుకల్లో పల్లెటూరు వాతావరణం ఉట్టిపడేలా సంక్రాంతి పండుగను చేసినట్లుగా చెప్పారు. ఈ సందర్భంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బంది ఎంతో ఆనందంగా పాల్పంచుకున్నారు.
ఐఎమ్ సునీత, ప్రిన్సిపల్ ఆఫ్ శ్రీ చైతన్య స్కూల్ 1 టౌన్ బ్రాంచ్. ప్రేక్షకులకు, మా పేరెంట్స్కి, సిబ్బందికి, స్టూడెంట్స్కి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి ఏర్పాట్లు చాలా ఘనంగా నిర్వహిస్తున్న మా సిబ్బందికి, స్టూడెంట్స్కి చాలా కృషి చేసి ఈ పల్లెటూరు వాతావరణాన్ని చాలా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. ప్రతి ప్రోగ్రాంలో స్టూడెంట్స్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేయించి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సంక్రాంతిలో మాత్రం మా నారీమణులకు ఎక్కువ చోటిచ్చి వాళ్ళకి వివిధ రకాలైన పోటీలు నిర్వహిస్తున్నాము. వివిధ రకమైన రంగవల్లులు కానీ, మ్యూజికల్ చైర్స్ ప్రోగ్రామ్ కానీ, ఫ్యాన్సీ షో కానీ అన్ని కార్యక్రమాలను నిర్వహించి వారిలో విజేతలుగా ఉన్న వారికి బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. అన్నిటిలో మా చైతన్య విద్యా సంస్థలు చాలా ముందుంది అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. నేను సైతం అనే నానుడిలాగా నేను కూడా ఈ భాగమైనందుకు చాలా గర్వపడుతున్నాను. ప్రత్యేకమైన కృతజ్ఞతలు చైతన్య యాజమాన్యానికి తెలియజేసుకుంటున్నాను. అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రధానమంత్రి వైజాగ్ పర్యటనలో ముగ్గురు కలిసి మోడీ వద్ద చెక్కభజన చేశారో తప్ప రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను, అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు తనదైన శైలిలో చురకలు అంటించారు. మెటల్ స్టీల్ ప్లాంట్ గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు తప్ప ఎంతో మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్పై ఎందుకు నోరు మెదపలేదంటూ ప్రశ్నించడం జరిగింది. పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం చేయకపోతే ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సిపిఎం పోరాటం చేస్తుందని హెచ్చరించారు. నక్కపల్లి దగ్గర ఉండే బల్క్ డక్ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయలేదని ఆరోపించారు. తిరుపతి ఘటనలో చనిపోయిన కుటుంబాలకు సిపిఎం ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుందని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 3 అంశాలను మీ ముందు ప్రస్తావించడానికి వచ్చాను. మొదటిది, విశాఖపట్నంలో ప్రధానమంత్రి మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక బహిరంగ సభ జరిపారు. 2.808 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపన వర్చువల్గా అక్కడ చేశారు. ఆ సందర్భంలో ఒక సభ జరిపారు. ఆ సభలో పరస్పరం ఈ ముగ్గురు భజన చేసుకోవడం తప్ప ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలు, వారు ఆకాంక్షిస్తున్న ప్రధానమైన అంశాల గురించి ప్రస్తావన చేయలేదు. వీరు వారిని పొగడ్డం, వారు వీరిని పొగట్టమే మొత్తం సరిపోయింది. ఈ పొగట్టల కోసం అయితే 1,00,000 మందిని సమీకరించి విశాఖపట్నంలో సభ పెట్టి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వారు మీడియాను పిలిచి ఒక గదిలో కూర్చొని ఆ పొగడ్తలు వినిపించుకోవచ్చు. కానీ ఇంత పెద్ద కార్యక్రమం చేస్తే రాష్ట్ర ప్రజలు, విశాఖపట్నం ప్రజలు ఎంతో ఎదురు చూసిన స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క ముక్క కూడా ప్రస్తావించలేదు. వారి ఉపన్యాసాల్లో మిట్టల్ గారి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు చంద్రబాబు గారు. దానికి ఇనప ఖనిజాన్ని పైప్ లైన్ ద్వారా మళ్లించడానికి మోడీ గారు అంగీకరించారని ఆయన్ని ప్రశంసించారు. ఆయనకి మిట్టల్ స్టీల్ పరిశ్రమకు అవసరమైన అనుమతులన్నింటినీ వెంటనే శాంక్షన్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆ రకంగా మిట్టల్ గారి మీద ఉన్న ప్రేమ, ఎన్నో ప్రాణాలు బలిదానం చేసి సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద లేకపోవడం అనేది శోచనీయమైన విషయం. కొండపల్లిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుకారి బాబా దర్గా 428వ ఉరుసు మహోత్సవాలు గురువారం నాడు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉరుసు మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. ఉరుసు మహోత్సవ కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా వారిని సాధారణంగా ఆహ్వానించి ఇస్లాం సాంప్రదాయం ప్రకారం ఘనంగా సన్మానించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో పురాతన చరిత్ర కలిగిన
షాబుఖారి బాబా దర్గా ఉరుసు మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషకరమని, కులమతాలకు అతీతంగా లక్షలాదిగా భక్తులు బాబావారిని దర్శించుకొని తమ కోరికలు నెరవేర్చాలని ఆయన ఆశీస్సులు పొందుతారు. ఉరుసు మహోత్సవానికి అనే ఏర్పాట్లు ఎంతో బాగా చేస్తారని అన్నారు. ప్రతిరోజు భక్తులందరికీ అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. ముస్లిం మైనార్టీ నాయకులు షార్ షుబ్లీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీతో దక్షిణాది రాష్ట్రాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి ఆరోపించారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన జీఎస్టీ మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ పూర్తి విరుద్ధమన్నారు. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీతో పేదవారు అధికంగా నష్టపోతున్నారని అన్నారు. పేదవారికి ధనికులకు ఒకే రకమైన పన్ను విధిస్తున్నారని అన్నారు. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ బ్యాడ్ ట్యాక్స్ అని, ఇన్కమ్ ట్యాక్స్ గుడ్ ట్యాక్స్ అని అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జీఎస్టీని వ్యతిరేకించిన నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. నాడు వ్యతిరేకించిన జీఎస్టీ నేడు అమలు చేస్తున్నారని అన్నారు. జీఎస్టీలో సంస్కరణలు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. Morning. First, I am delighted to come to Vijayawada on behalf of the All India Congress Committee. It's a long way from Delhi, but the All India Congress Committee leadership was very particular that we do this in Vijayawada on behalf of the Andhra Pradesh Congress Committee. It is a reflection of the importance of the Andhra Pradesh Congress and our plans and strategy for building the Congress party in Andhra Pradesh in the next 5 years. Today I'm going to talk about how the people of India, state governments, and especially southern states are being hurt, damaged, destroyed by టీడీడీ విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం వల్ల తొక్కిసలాట జరిగిందని, ప్రభుత్వ బాధిత రాహిత్యానికి ఇది ఒక నిదర్శనమని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తాడిపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం భక్తులకు ఏర్పాటు చేయలేదు అన్నారు. తొక్కిసలాట బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇంతమంది భక్తులు చనిపోతే పీఠాధిపతులు ఎటు వెళ్లారు? సనాతన యోధుడు అని చెప్పుకున్న పవన్ స్పందన ఏది అంటూ ఆమె ప్రశ్నించారు. నిజమైన సనాతన యోధుడైతే బాధ్యులపైన క్రిమినల్ కేసులు పెట్టాలంటూ ఆమె డిమాండ్ చేశారు. వాళ్ళకి ఎలా ఉంది, వాళ్ళకి ఏ విధమైన సర్వీస్ అందించి వాళ్ళని బతికించుకోవాలి, ఈ ఘటనకి ఎవరు కారణమో దాన్ని కనిపెట్టి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు కూడా మళ్ళీ టోకన్లు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి అవి చేయకుండా మళ్ళీ నీతిమాలిన రాజకీయాలు చేస్తూ దాని నుంచి తాను తప్పించుకోవడం కోసం ఈరోజు ఏ విధంగా అధికారుల నిర్లక్ష్యం అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్తో దీన్ని కొట్టేయాలని చూడటం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు
అధికారులను కానీ టీటీడీ పాలక మండలిని కానీ ఎవరు నియమించారు? ఈ చంద్రబాబు నాయుడు గారే కదా. మరి ఒక అసమర్థుడిని ఈరోజు టీటీడీ చైర్మన్గా పెట్టడం జరిగింది, ఒక అసమర్థుడిని ఈరోజు ఎస్పీగా పెట్టడం జరిగింది, ఒక కలెక్టర్ని అక్కడ కలెక్టర్గా పెట్టారు. వీళ్ళెవరికి భక్తుల మీద ప్రేమ లేదు, అభిమానం లేదు, వాళ్ళకి సర్వీస్ చేయాలన్న మైండ్ సెట్ కూడా లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుదామా, ఆయనకి భజన వేస్తే చాలు అనుకున్న కార్యక్రమం మనం 6, 7, 8వ తారీఖున చూసాం. జిల్లాలో ఉన్న తిరుపతి, చిత్తూరు జిల్లా ఎస్పీలతో సహా ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ ఈరోజు ప్రజల్ని గాలికి వదిలేశారు. కాబట్టే నిన్న ఇంత పెద్ద సంఘటన జరిగింది. ఎంత దురదృష్టకరం అంటే ఇదేదో సడన్గా ఈరోజు ప్రోగ్రాం పెట్టారు, మాకు తెలియకపోవటం వల్ల ఇలా జరిగిందని చెప్పడానికి లేదు. ఎవ్రీ ఇయర్ వైకుంఠ ఏకాదశి లక్షలాది మంది భక్తులు రావటం మనం కళ్ళారా చూస్తున్నాం. గత ప్రభుత్వం మీరు చూశారు, భక్తులకి ఏ విధంగా సౌకర్యాలని అందించడంలో, వాళ్ళకి సేఫ్టీని క్రియేట్ చేయటంలో, వాళ్ళకు వచ్చిన వాళ్ళకి పిల్లలకి పాలు ఇవ్వటం కానీ, పెద్దవాళ్ళకి వృద్ధులకి షెల్టర్స్ ఇవ్వటం కానీ, ఆడవాళ్ళకి కుటుంబ సభ్యులకి భోజనాలు ఏర్పాటు చేయడం మనం కళ్ళారా చూసాం. కానీ నిన్న ఫుల్ డే జనాలు ఎండల్లో రోడ్ల మీద పార్కుల దగ్గర కూర్చొని ఉంటే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, చిన్నపిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు లేరు, ముసలోళ్ళకి షెల్టర్స్ లేదు, భోజనాలు లేదు. రాష్ట్రంలో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేసి వైద్య సేవకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించి ప్రజల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎంవి రమణయ్య, ఐఎంఏ అధ్యక్షులు బి హనుమయ్య కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల ఆరోగ్య రక్షణ కోసం బడ్జెట్లో అధిక నిధులు కేటాయించి అవసరమైన చోట ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని తెలిపారు. నగరంలోని ఎంబీవీకే భవనంలో ప్రజా ఆరోగ్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర బడ్జెట్పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పలు స్వచ్ఛంద సంస్థల వారు, రాజకీయ పార్టీల నాయకులు, పలువురు వైద్యులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పలు ప్రముఖులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఆరోగ్య మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో అందించేందుకు నాణ్యమైన వైద్యంతో పాటు వైద్య పరికరాలను అందుబాటులో ఉంచే విధంగా రాష్ట్ర బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని కోరారు. ప్రభుత్వాలు ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నెల్లూరులోని డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాలలో డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రజారోగ్య వేదిక ఒక రౌండ్ టేబుల్ సమావేశం అరేంజ్ చేసింది. దీని ఉద్దేశాలు రెండు. ఒకటి, ఒక 2 నెలల్లో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. 2, ఆరోగ్యశ్రీ స్కీము నడుస్తున్నటువంటి దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే కార్యక్రమం జరుగుతుంది. ఈ 2 అంశాల మీద ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ప్రస్తుతం ఆరోగ్య బడ్జెట్ అన్నటువంటిది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించినటువంటి లెక్కల ప్రకారం, వాళ్ళ సూచనల ప్రకారం చూసుకున్నప్పుడు కనీసం 10% బడ్జెట్ని ఆరోగ్య రంగానికి కేటాయించాలి. అందుకని మేము చేసే డిమాండ్ ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి 1.52% బడ్జెట్ని కనీసం 6% పెంచాలన్నటువంటిది మా డిమాండ్. బడ్జెట్ కానీ పెంచకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వైద్యం ప్రజలకు అందేటువంటి పరిస్థితి లేదు. కాస్ట్ విపరీతంగా పెరిగింది, ప్రజలు మందులు ఖరీదు పెరిగింది, వైద్యం కొనుక్కోలేనటువంటి పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. పేదవారు రోజు రోజుకి మరింత పేదవారిగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆరోగ్య రంగానికి బడ్జెట్ పెంచి ఆ పెంచినటువంటి నిధుల్ని సరైన పద్ధతిలో వినియోగించి పేద ప్రజలకి సరైన వైద్యం అందించాలన్నటువంటిది మా డిమాండ్. అందుకని బడ్జెట్ పెంచాలి. రెండవది, ఆరోగ్యశ్రీ స్కీము ఇప్పటి వరకు ఏదో కొద్దిమందికి ఉపయోగపడుతుంది, పేదవారికి బాగానే ఉపయోగపడుతుంది. కానీ ఆ వైద్యాన్ని ప్రభుత్వ హాస్పిటల్లో అందించకుండా ఆరోగ్యశ్రీ స్కీమ్ పెట్టి దాని ద్వారా నడపడం అన్నటువంటిది ఇంకొక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. ఎక్కడైనా ప్రభుత్వ వైద్యం బాగా ఉన్నప్పుడు మాత్రమే సాధారణ ప్రజలు ఆరోగ్యం బాగుండేటువంటి పరిస్థితి. తిరుపతి తొక్కిసలాట్లో 6 శ్రీవారి భక్తులు మృతికి చంద్రబాబు నాయుడు పాలన వైఫల్యమే కారణమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కలనకొండ శివాజీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీటీడీ చరిత్రలో ఎప్పుడు లేనటువంటి ఘోర ప్రమాదం జరిగిందని, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనంకు వచ్చే భక్తులకు టోకెన్లు జారీ చేసే కేంద్రాల వద్ద తొక్కిసలాట్లో 6 మరణించడం, పలువురు గాయపడడం బాధాకరమని అన్నారు. ఈ ప్రమాదంపై తక్షణ విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో
రాబోయే వైకుంఠ ఏకాదశికి సంబంధించి భక్తులకు టోకెన్లు ఇచ్చే కార్యక్రమానికి సంబంధించి కొంత గందరగోళ పరిస్థితి, క్రౌడ్ వల్ల 5-6 చనిపోవటం, 1 డజన్ మంది క్షతగాత్రులు అవటం తీవ్రమైన విషాదం. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకి ప్రగాఢ సంతాప సానుభూతి తెలియజేసుకుంటూ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరూ త్వరగా కోరుకోవాలని కోరుకుంటా ఉన్నా. ఎంతో ఘనమైన చరిత్ర ఉంది తిరుమల తిరుపతి దేవస్థానానికి. క్రైసిస్ మేనేజ్మెంట్ కానీ, క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ దశాబ్దాలుగా దీనికన్నా పెద్ద పెద్ద ఈవెంట్స్ నిర్వహించిన ఘనమైన చరిత్ర ఉంది. ఈ మధ్య మహారాష్ట్రకు సంబంధించిన మహారాష్ట్ర నవనిర్మాణ సమితి నాయకుడు రాజ్ దాకరే మాట్లాడుతూ ఒక సూచన చేశాడు. మహారాష్ట్ర షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ యాజమాన్యాన్ని, మీకు పద్ధతులు తెలియకపోతే టీటీడీ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి, ఎంత బ్రహ్మాండంగా వాళ్ళు నిర్వహణ చేస్తున్నారో అని కూడా కితాబ్ ఇచ్చిన వైను కనపడతా ఉంది. మనకు కూడా స్పష్టంగా తెలుసు చరిత్రలో ఇది ఈ విధంగా రావటం కొద్ది మాయని వచ్చే. ఏది ఏమైనా ఈ కార్యక్రమం భవిష్యత్తులో జరగకుండా ఉండటం కోసం ఒక ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేయాలని చెప్పి, వాళ్ళని ఆదుకోవాలని చెప్పి, బాధితులు తాలూకా వాళ్ళకి టీటీడీలోనే పునరావాసం కలిగించే దానికోసం ఒక శాశ్వత ఉద్యోగాన్ని వాళ్ళకి ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిరుపతిలో తొక్కిసలాట్లో పలువురు మృతి, అనేక మందికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గవర్నర్పేటలోని సివిఆర్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా. ప్రజలు తప్పనిసరిగా తమ హక్కులు తెలుసుకోవాలన్న మానవ హక్కులు మరియు అవినీతి వ్యతిరేక సంస్థ జాతీయ అధ్యక్షులు కొండారెడ్డి మల్లికార్జున రెడ్డి. తెలుగు 2 రాష్ట్రాల్లో నూతన సభ్యుల కోసం సభ్యత్వం ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళీ 3 ప్రసారం మాత్రం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.